వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం మరోసారి తెర మీదకి వచ్చింది. జనం బాట పేరిట తెలంగాణ నియోజకవర్గాలను తిరుగుతూ జనాల సమస్యలను తెలుసుకుంటూనే బీఆర్ఎస్ నేతలపైన మాజీ మంత్రులపైన విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలను విమర్శిస్తూనే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారన్న ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య సాక్షి వివాహానికి కవిత తన భర్తతో పాటు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తాను కట్టుకున్న చీర గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. తాను కాంగ్రెస్ రంగులను పోలిన చీరను కట్టుకున్నట్టు కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకే తాను ఈ సంకేతాన్ని పంపుతున్నట్లుగా చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. అయితే గతంలో షర్మిల సైతం చంద్రబాబు నాయుడు గారిని కలిసే క్రమంలో తాను పసుపు రంగు చీర కట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. అంటే టీడీపీ పార్టీలో తాను కలవబోతుంది అన్నట్టు వైసీపీ నేతలు అలాగే వైసీపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే కవితకు సైతం అవే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కవిత అయితే చాలా క్లియర్గానే రాజకీయాలు చేస్తుందన్నట్టు కొంతమంది భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే అంటే రాజ్యసభ సీటుకు పంపిస్తారు, రాజ్యసభకు పంపిస్తారు, లేదంటే ఎమ్మెల్సీ ఇస్తారు, ఎంపీగా పోటీ చేయమంటారు తప్ప ఉన్నతమైన పదవుల్లో ఇవ్వరు, ఉన్నతమైన స్థానాన్ని కల్పించరు అనే ఉద్దేశంతో తాను సొంతంగా రాజకీయాలు చేస్తున్నట్లు కొంతమంది విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలను చూస్తున్నట్టయితే కరుణానిధి కుమార్తె కనిమొళి గురించి మాట్లాడుతూ ఉన్నారు. కనిమొళిని రాజ్యసభకు పంపించారు తప్ప తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. స్టాలిన్ తన కొడుకుకి ఇస్తున్న ప్రాధాన్యత కూడా తన చెల్లెలైన కనిమొళికి ఇవ్వడం లేదన్నట్టు కొన్ని విమర్శలు కొన్ని అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తూనే ఇటు కవిత గారికి కూడా సేమ్ అలాంటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో అనేది ఆమె భావించే తాను ముందస్తుగా ఊహించి బయటకు వచ్చినట్లు కొంతమంది విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. మొత్తం మీద కవిత రేపో మాపో కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతుంది. కాంగ్రెస్ పార్టీలోకి చేరితే ఆ ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి పదవి కూడా చేపట్టబోతుందన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. గతంలో వైఎస్ షర్మిల సైతం అన్నను కాదని బయటకు వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఏపీకి వెళ్ళి పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి తాను కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉంటూ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ఇదే మాదిరిగా కవిత సైతం మరొక పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి 2028 ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేదంటే ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఎమ్మెల్సీ పదవి ద్వారా మంత్రి పదవిని పొందుతారన్న భిన్నాభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కవిత మాత్రం పలుమార్లు నేను ఏ పార్టీలోకి చేరేది లేదు, కాంగ్రెస్ పార్టీలోకి చేరేది లేదు అన్నట్లయితే ఆమె మాట్లాడుతూ ఉన్నారు. సొంతంగానే తాను ఒక్కరిగానే రాజకీయం చేస్తానని, అవసరమైతే జన జాగృతి పేరిటనే పార్టీని పెట్టి నడిపిస్తానని చెప్పేసి ఆమె పలుమార్లు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మల్లు భట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి హాజరవడం పట్లనైతే ఏదో వ్యూహం ఉన్నదని చెప్పేసి అయితే చాలామంది భావిస్తూ ఉన్నారు. చూడాలి మరి భవిష్యత్తులో కవిత నిర్ణయం ఎలా ఉంటుందో, బీఆర్ఎస్ పార్టీ పట్ల అలాగే కాంగ్రెస్ వైఖరి పట్ల ఎలా ఉంటుంది, తాను తీసుకునే అడుగులు ఏ పార్టీకి ప్లస్ అవుతాయి, ఏ పార్టీకి మైనస్ అవుతాయి అనేది రానున్న రోజుల్లో తెలియాల్సి ఉంది.